మీరు అంటున్నారు కరెక్టే. ఒకవైపు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఒక కొత్తగా తీసుకున్నారన్న ఈ మధ్యలో చూసి ఉంటారు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అయితే వాళ్ళందరూ అఫీషియల్ ల్యాండ్స్లో కూడా మొత్తం రైజింగ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఒక కార్యక్రమం తీసుకున్నారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 144 సెక్షన్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాంట్లో ఉంది, అమల్లో ఉంది. ఓవైపు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, మరోవైపు ముఖ్యమంత్రి గారి మాటలు అంటే ఆయన మాట్లాడినటువంటి విధానం మాది అప్పుడు రాష్ట్రం అప్పు పుడతలేదు అనే మాట ఎప్పుడైతే వస్తుందంటే ఇక ప్రపంచంలో మేము మొత్తం చేతులు ఎత్తేసినప్పుడు ఎవరైనా మాట్లాడే మాట అది. బట్ ఈరోజు రైజింగ్ తెలంగాణ మేము తెలంగాణని ఇంకా రైజ్ చేస్తాము అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకున్నప్పుడు ఇట్లాంటి మాటల వల్ల దీని వెనుక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దీని వెనుక ఎలాంటి ఏమంటారు దానికి ఒక ప్రణాళికలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? అన్న నేను దొంగను అన్న తర్వాత రైజింగ్ అనేది వస్తుందా? అదే అంటున్నా. ఇది F-డాష్ EDF తెలంగాణ, ఫిల్అప్ ద బ్లాంక్స్ నువ్వు నింపుకోయి. అర్థమైందా? ఆ తెలంగాణ ఇప్పుడు F-డాష్ ED అప్ తెలంగాణ అయిపోయింది. అంటే ఈరోజు తెలంగాణ సంకనాకి చేసిన తెలంగాణ రైజింగ్ తెలంగాణ కాదు, డౌన్ఫాల్ తెలంగాణ. 511 రోజులు డౌన్ఫాల్ తెలంగాణ, డౌన్ఫాల్ తెలంగాణ, ఇగ్నోర్డ్ తెలంగాణ, బ్లాక్మెయిల్డ్ తెలంగాణ, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ బ్లాక్మెయిలర్ లీడర్షిప్. ఇంకెక్కడదన్నా, ఇంకా రైజింగ్ ఎక్కడదన్నా అన్న? నీ ఛానల్లోనే నీకే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఈ ముఖ్యమంత్రిని చూసి దావోస్లా ₹1 కూడా ఎవరు పెట్టుబడి పెట్టారని ఛాలెంజ్ అని చెప్పిన. 40,000 కోట్ల నేను ఇవాళ విన్న మాట పైన ఉంటున్నా. నీ ఫైనాన్స్ మినిస్టర్ వస్తారా? ఇప్పుడున్న కొత్త బిల్లా రంగాల పాలన అన్నట్టు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రంగా అన్నట్టు, రంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. నీ రామకృష్ణారావు పంపుతావా, నీ జయేష్ రంజన్ పంపుతావా? నువ్వు చూపి. నేను అప్పుడు బాండ్ కాయిదాలు కూడా ఇచ్చిన. ఏది నువ్వు వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు పేపర్లు బయట పెట్టమని. నువ్వు ఎవరెవరితో చేసుకున్నావు చూపి. ఎంఓయూలు ఎన్నిక ₹1 కూడా ఎవడిగాడే? అరే మనకి అన్న మనమే ఇన్ని చూసినాం. రైజింగ్ తెలంగాణలో భాగమే 40,000 కోట్లు దావోస్లో తెచ్చినాం. మొన్న పోయినప్పుడు అన్న సిగ్గుండాలి దొంగ. అరే నిన్ను చూసి ఢిల్లీ ఓడే రాణిస్తలేడు, నిన్ను చూస్తే చెప్పు దొంగ చూసినట్టు చూసినా నువ్వే అంటావు. అసలు వాడు అమెరికా వాడు, స్విట్జర్లాండ్ వాడు, ఇంగ్లాండ్ వాడు, లండన్ వాడు నీ ముఖం చూసి నేను ఆ మాత్రం గుర్తుపట్టాడా? వాడు ఆ మాత్రం గుర్తుపట్టరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? అరే వీడు దొంగ గూగుల్లో కొడితే 2 నిమిషాలు వస్తుంది. ఓట్ల నోట్లతో రెడ్డాన దొరికిన కట్ట, ఏసీబీ పోలీసులు గల్లబట్టుకొని గుంజుకపోయే ఫోటోలు వస్తాయి. వీడు దొంగ ఏంది వీడేంది? అరే విని చీప్. సోనియా గాంధీ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి పోయి గివిని ముఖ్యమంత్రి చేసినాం ఏందని ఎంతమంది చేసినారు. ఎందుకంటే ఆమె వరల్డ్ ఫేమస్ లీడర్ కదా, చేయొచ్చు ఆమెకున్న పరిచయాలతోని. గూగుల్లో ఏమో గిట్ల చూపి పెడతాను అంటే నా కర్మకు వచ్చింది. ఆ కేసు వేణుగోపాల్ గారు మా రాహుల్ గాంధీ కలిసి చేసిండ్రు విన్ని అని ఎంతమంది చెప్పుకుందో అట్లా. అరే నువ్వు ఇప్పుడు అన్న కొత్తగా ఏం మనమేమి చెప్తలేము, మనం కొత్త నోటితోనే. నువ్వు చెప్పినోనికి నీకు లోను ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరా అన్నావు, ఏ బ్యాంకరు నేను రాణిస్తలేరా అంటున్నావు. నీకు ఇప్పుడు అక్కడ పెట్టుబడి ఎవరు పెట్టినంటే ఎవరు నమ్ముతారు నీకు? అన్న వీళ్ళు పెట్టుబడి పెట్టే నీకు పోలేదు. చంద్రబాబు నాయుడు ఏం పడిపోయినరు. మాకంటే చంద్రబాబు నాయుడు మంచోడు, చంద్రబాబు నాయుడు తెలియగలడు. ఈరోజు ఈయన స్థాయిన తెలంగాణ స్థాయిని దిగజారితే అక్కడ పెట్టుబడులన్నీ ఏపీకి పోవాలి. హైదరాబాద్లో 144 సెక్షన్ 20 రోజులు పెట్టిండ్రు. శాంతి భద్రత సూపర్ అని చెప్పి బిల్లే రాపించుకుంటావు. నువ్వు నేను ఆ స్టేట్మెంట్ అది కూడా ఇచ్చింది. శాంతి భద్రత నంబర్ 1 అయితే 144 సెక్షన్ ఎందుకు పెట్టినా పిల్ల మనిషి పెట్టినావా? ఎవడని అడిగిందా 144 సెక్షన్ హైదరాబాద్ ఎందుకుండే? అది సెక్రటేరియట్ పరిధిలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో 2 హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర మొత్తం వల్ల ఆర్డరే ఉంది. రెండిట్లో ఎందుకు పెట్టినావు నువ్వు? 144 సెక్షన్ అనేది శాంతి భద్రత పూర్తిగా విఘాతం కలిగితే పెట్టేది కదా. పెట్టిగా మరి శాంతి భద్రత సూపర్ అని ఎట్లా అంటావు నువ్వు? రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? నీ క్యాపిటల్ సిటీలా, నీ రాజధానిలా శాంతి భద్రత లేనప్పుడు హౌ ఇస్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ ఉన్నట్టు నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? చెప్పన్నా. అది కూడా వాస్తవమే. ప్రజలు అడగాల్సిందే, వీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే ఇట్లాంటి క్వశ్చన్స్. అర్థమైందన్న? కాబట్టి ఈయన అన్ని శాఖలను చంపేసిండు. ఈయన దగ్గర ఉన్న 10 శాఖలను చంపి బొంద పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. 34 సంవత్సరాల 35 సంవత్సరం ఇది. 34 సంవత్సరాలు ఏకైక పార్టీలో ఉన్నాను. ఒక్క పార్టీ మారకుండా అటు ఇవాళ నేను పార్టీ సస్పెండ్ అయ్యే సంవత్సరం గడిచిన
నీ అటు ఇటు చూడ ఎటు పానం ఒప్పుకోక ఎటు చూడకుండా నేను సైలెంట్గా ఉన్నా. అదే ఐడియాలజీ ఇప్పటికి కూడా ఇంకా మీరు ఇంకే పార్టీలు అయితే అదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నా నేను. ఐడియాలజీ నాది కాంగ్రెస్ ఇయ్యాల కూడా, ఇయ్యాల కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నా. అదే అరే ఎటువంటి కాంగ్రెస్ ఇంత అంత గొప్ప ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ ఇటువంటి వ్యక్తితోని మీరు ఏ విధంగా ఇటువంటి వ్యక్తి చేత 10 శాఖలు మీరు ఎట్లా పెట్టిన? హోంమంత్రి, మున్సిపల్, సోషల్ వెల్ఫేర్, హయ్యర్ ఎడ్యుకేషను, లోయర్ ఎడ్యుకేషను, మీడియం ఎడ్యుకేషను. నిజంగా నాకు చాలా డౌట్ ఉంటుంది. ఒక జాతీయ పార్టీలలో ఇన్ని దగ్గర 17 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉందంటారు? నేనే చేస్తా 10. నాకంటే అర్హుడు ఎవరున్నారు? అంటే అంతగానం ఎందుకు నమ్మాల్సి వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? నేను చెప్తుంటావన్నా, ఇప్పుడు కూడా ఇవాళ వాళ్ళు ఛాన్స్ ఇస్తే 10 శాఖలు కాదు, ఉత్తమ్ బాగా చేయలేకపోతుండు, ఇరిగేషన్ నాకే కావాలి అవసరమైతే. R&B కోమరెడ్డి సార్ చేయకపోతే నాకే కావాలి, పొన్నం చేయలేకపోతే నాకే కావాలి, అటవీ శాఖ నాకే కావాలి, షెడ్యూల్ తెగలు నాకే కావాలి అన్న. ఇస్తే 33 శాఖలు నేనే చేస్తా అంటాడు అన్న. చెప్తున్నా కదా, నేనే చేస్తా, ఎవరు చేయలే, నా అంత తెలుగులో ఎవరు లేడు అని చెప్పిండు అన్న. ఒక టైం వస్తుంది, పోయే కాలం వస్తుంది. ఆయన వాస్తవాలను, ఆయన ఏందో, ఆయన క్యారెక్టర్ మీరే అన్న నాతోని అన్న ఒక క్యారెక్టర్ లేను నన్ను ఒక సందర్భం అంటే ముఖ్యమంత్రి అట్లా అనొచ్చా అని చెప్పేసి పల్లవి గారు నన్ను అడిగారు. ఇప్పుడు నేను అన్న ఆయనే ఒప్పుకున్నాడు. లోపల ఎంతగానో దాచుకుంటాను అన్న, 3rd డిగ్రీ అన్న. నువ్వు రేవంత్ రెడ్డి అనేటోనికి నువ్వు ఇంటికి పిలిచి ఇంట్లోకి వెళ్ళి ఏ దొంగతనం చేయొద్దని మంచి ఎండిపల్లెంలో అన్నం పెట్టి, బంగారు గ్లాసు పెట్టి, ఇవన్నీ దొంగతనం చేయొద్దురా అని ఒక 10 లక్షలు చేతిలో పెట్టినా కానీ నువ్వు ఆ గ్లాసు ఆ కంచం ఎత్తుకపోతే నిద్రపోడు. అసోంటి ముఖ్యమంత్రి తెలంగాణకి ఈరోజు ఉన్నాడు అని ఆయననే ఒప్పుకున్నాడు.